అతను నన్ను ఇష్టపడ్డా, నన్ను ప్రేమిస్తున్నా అప్పుడే ఆ విషయం నాతో చెప్పేవారు నాన్న. అప్పుడే కాదు, ఎప్పుడు నువ్వంటే నాకు ఇష్టమని రమేష్ గారు నాతో చెప్పలేదు. ఏంటమ్మా ఇప్పుడేమైంది? ఎందుకు ఇంతలా బాధపడుతున్నా? నాన్న, రమేష్ గారంటే నాకు ఇష్టం లేదు నాన్న. కానీ మీకెదురు చెప్పి ఈ సంబంధం ఇష్టం లేదని చెప్తుంటే చాలా బాధేస్తుంది నాన్న. అయ్యో పిచ్చి తల్లి, ఇది నీ జీవితానికి సంబంధించిన విషయం. నువ్వు వద్దంటే మేమెందుకు ఫీల్ అవుతాం అనుకున్నావు? నువ్వు ఈ విషయం చెప్పకపోయి ఉంటే మేము జీవితాంతం బాధపడి ఉండేవాళ్ళం. ఇక ఈ విషయం మర్చిపో. నీకన్నా మాకు ఆ సంబంధం ముఖ్యం కాదురా. వెళ్ళు, వెళ్ళి రెస్ట్ తీసుకో. ఈ రోజు మాకు చాలా ఆనందంగా ఉందిరా. దేనికి? ఒకటి, నువ్వు పెళ్లికి ఒప్పుకున్నందుకు. అవునరా, నాకైతే నిజంగా హ్యాపీగా ఉందిరా. ఏదైనా వియ్యానికి గాని కయ్యానికి గాని సమవుజ్జి కావాలంట. అలాగే నాన్న, మీరు ఇంతగా చెప్తున్నారు కాబట్టి ఫోటో చూశాక నిజంగా అమ్మాయి నాకు నచ్చితే మీ ఇష్టం వచ్చినట్టే కానివ్వండి. అమ్మా నాన్నలకు అంతగా నచ్చేసి మీ అమ్మాయి ఎవరబ్బా? అంతలా ఒకటే పొగడేస్తున్నారు. వాళ్ళకి నా టేస్ట్లన్నీ తెలుసు కాబట్టి రాంగ్గా డెసిషన్ తీసుకునే అవకాశమే లేదు. తినబోతూ రుచులు ఎందుకు అన్నట్టు చూడబోతూ ఇంత ఆలోచన ఎందుకు? ఎవరో చూసేస్తే పోలా. ఇదా ఈ పోట్ల గిత్తని, ఈ రౌడీ రాణినా అమ్మా నాన్నలు అంతలా మెచ్చుకుని నాకు అంటగడదామని చూస్తున్నది. నెమ్మదిగా ప్లాన్ చేసి వీళ్ళని ట్రాప్ చేసి మంచిదానిలా నటించి మభ్య పెట్టినట్టుంది. దీని సంగతి వీళ్ళకి తెలీదు. దీన్ని గనక పెళ్లి చేసుకుంటే కొరియుతో తలగొక్కున్నట్టు. అమ్మా నాన్న, నాకు ఈ సంబంధం వద్దు. అదేంట్రా, నీకు ఖచ్చితంగా నచ్చుతుందనుకున్నావు? అయినా పెళ్లి చేసుకోబోయేది నేనా మీరా? అది కాదు రమేష్. నానా ప్లీజ్, ఆ అమ్మాయి నాకు నచ్చలేదు. ఇక ఈ విషయం మీద ఆర్గ్యుమెంట్స్ వద్దు. వెళ్ళి వాళ్ళకు కూడా అదే విషయం చెప్పేసి. యాండి, ఏంటండి ఇలా అయ్యింది? తులసి ఎగిరి గంతేస్తుందనుకుంటే ఏడ్చేసింది. ఈ సంబంధమే వద్దంటుంది. హలో, కల్పన గారు, నేను రమేష్ వాళ్ళ అమ్మని మాట్లాడుతున్నానండి. ఓ మీరా? చెప్పండి. ఏం లేదు, ఓ ముఖ్యమైన విషయం చెప్పాలి. యాండి, రమేష్ వాళ్ళ అమ్మగారు తులసి గురించి మీతో మాట్లాడాలట. చెప్పండి. నమస్కారం కృష్ణ గారు. రమేష్ తులసిని వద్దంటున్నాడు. అమ్మయ్యా, ఇప్పుడు మా బరువు తగ్గిపోయింది. ఏమోనండి, మనకి సంబంధం కలిసే యోగం దేవుడు రాయలేదు. ఉంటానండి. అలాగేనండి. ఏంటండి? కల్పన, తులసి రమేష్ని కాదంటున్న విషయం వాళ్ళకి ఎలా చెప్పాలని నేను మదన పడుతున్నాను. కానీ రమేష్ ఈ సంబంధం వద్దన్నాడని వాళ్లే చెప్పారు. ఏం చేస్తాం? వీళ్ళిద్దరికీ ఆమె చెప్పినట్టు రాసిపెట్టి లేదు.